ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, పాపం చేసే వారికి మరియు నీతిగా జీవించే వారికి కలిగే సంభవాల గురించి సొలొమోను ఇక్కడ తెలియజేశాడు. పాపం చేసే వారిని కీడు తరుముతుందని సొలొమోను అంటున్నాడు. ప్రియులారా, మొట్టమొదటగా ఆదాము చూపిన అవిధేయత మూలంగా పాపం ఈ లోకంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి మనిషి నరనరాల్లో విషంలాగా పాపం వ్యాప్తించింది. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తిని ఇది తాకింది. ఒక యేసుక్రీస్తును తప్ప పాపం మనుషులందరినీ మింగివేయాలని కోరుతుంది. దాన్ని లొంగదీయకపోతే మనుషులను నాశనం చేసేస్తుంది. అలాగే నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చునని సొలొమోను చెప్పాడు. కానీ కొన్నిసార్లు నీతిమంతులు కష్టాల గుండా, ఇరుకు ఇబ్బందుల గుండా వెళ్ళడం కనిపిస్తుంది. అయితే నీతిమంతులకు ఉండే కష్టాలు కొద్ది కాలమే, కానీ వారు పొందుకునే మేలు శాశ్వతమైనదని మనము గ్రహించాలి. ఈ లోకంలో పాపాన్ని చేసి శాపాన్ని తెచ్చుకోవడం కంటే నీతిగా జీవించి దేవుడిచ్చే శాశ్వతమైన మేలు పొందుకోవడం ఎంతో ఉత్తమం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవుడు ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్యజీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అని. ప్రియులారా, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని. సహోదరి సహోదరులారా, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒకటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుణ్ణి ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కీడు పాపులను తరుమునని, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, నీ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించుచు నీ మార్గంలో మేము నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుదువు గనుక సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకుచు నీవిచ్చే నిత్య జీవమును పొందుకునే వారంగా ఉండుటకు కృప చూపమని, ప్రతి విధమైన ఆపద నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే తప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.